హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వి ట్రావెల్ టుగెదర్. ఈరోజు మనము యూరోప్లోనే ఎత్తైన ప్రదేశము టాప్ ఆఫ్ యూరోప్ను చూడబోతున్నాము. ఇక్కడ ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు మనము చూద్దాము. జ్యూరిక్ నుంచి ఇంటర్లాకెన్ వైపు మా ప్రయాణం సాగింది. పచ్చని పర్వతాలు, సరస్సులు ఇవన్నీ మన కళ్ళ ముందు సజీవ చిత్రాల్లా విరబూస్తాయి. రెండు సరస్సుల మధ్య ఉన్న ఈ పట్టణం పేరు ఇంటర్లాకెన్. నిజంగా స్వర్గం లాంటి వాతావరణం. ఇంటర్లాకెన్ నగరం మధ్యలో ఉన్న కుర్సాల్ పార్క్లో ఈ అందమైన ఫ్లవర్ క్లాక్ ఉంది. గడియారం ముఖభాగం మొత్తం వివిధ రకాల పూలతో అలంకరించి తయారు చేశారు. ఇక్కడే ఉంది భారతీయ సినిమాకు గర్వకారణమైన యాష్ చోప్రా గారి కాంస్య విగ్రహం. బాలీవుడ్ సినిమాల ద్వారా స్విట్జర్లాండ్కి కొత్త గుర్తింపు తీసుకొచ్చినందుకే ఆయనను ప్రత్యేకంగా ఇక్కడ సత్కరించారు. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, మొహబ్బత్ తేన్ ఇలాంటి ఎన్నో సినిమాలు ఇక్కడ చిత్రీకరించబడ్డాయి. ఇంటర్లాకెన్ హృదయంలో మెయిన్ రోడ్ ఎదురుగా ఉన్న విశాలమైన పార్క్ కోహే మాటే పార్క్. సుమారు 35 ఎకరాల పచ్చిక మైదానం ఈ పార్క్లో విస్తరించి ఉంది. ఇక్కడ నుంచి జుంగ్ఫ్రో మంచు పర్వతం అద్భుతంగా కనిపిస్తుంది. పారాగ్లైడింగ్ చేసేవారి కోసం ఇది ప్రసిద్ధి. ఆకాశం నుంచి దూకిన వారు ఇక్కడే ల్యాండింగ్ అవుతారు. ఇంటర్లాకెన్ నుండి గ్రిండెల్వాల్డ్కి మా ప్రయాణం సాగింది. పచ్చిక పర్వతాలు, సరస్సులు, గుట్టలు మార్గమంతా మన కళ్ళను అలరిస్తాయి. కొద్దిసేపట్లోనే స్విస్ ఆల్ప్స్ గుండెల్లో దాగి ఉన్న అందమైన గ్రామం గ్రిండెల్వాల్డ్కి చేరుకున్నాము. మా ప్రయాణం కేబుల్ కార్లో గ్రిండెల్వాల్డ్ టెర్మినల్ నుంచి ఈగర్ గ్లెస్టర్ వరకు సాగుతుంది. ఒక్కొక్క క్యాబిన్లో దాదాపు 26 మంది ప్రయాణికులు సౌకర్యంగా కూర్చోవచ్చు. కేబుల్ కార్ నెమ్మదిగా పైకి ఎగరడం మొదలై కింద చిన్న చిన్న బొమ్మల్లా కనిపిస్తుంది గ్రామం. పచ్చిక మైదానాలు, చాక్లెట్ హౌస్ లాంటి కలప ఇళ్ళు, జలపాతాలు కళ్ళ ముందు పరవళ్ళు తొక్కుతాయి. కేబుల్ కార్ దిగి ఐరన్ గ్లెస్టర్ స్టేషన్ చేరుకున్నాము. ఈ స్టేషన్ నుంచి రైలు బయలుదేరిన వెంటనే ఒక అద్భుతమైన పర్వత టనెల్లో ప్రవేశిస్తుంది. ఈ టనెల్ను జంగ్ఫ్రాబాన్ టనెల్ అని అంటారు. దీని పొడవు 7.1 కిలోమీటర్లు. ఇది పూర్తిగా ఐరన్ మోన్స్ అనే 2 భారీ మంచు పర్వతాల గుండా నిర్మించబడింది. ఈ నిర్మాణం 1896లో ప్రారంభమై 1912లో ప్రజలకు అందుబాటులో వచ్చింది. When the door opens, let those 7 people go inside. They have to. ఇలా సాగిన రైలు ప్రయాణం 3454 మీటర్ల ఎత్తులో ఉన్న యూరోప్లోని ఎత్తైన రైల్వే స్టేషన్ జుంగ్ఫ్రాయోచ్కి చేరుతుంది. అందుకే దీన్ని టాప్ ఆఫ్ యూరోప్ అని అంటారు.
ఐస్మీర్ అనేది ఒక వ్యూ పాయింట్. ఇక్కడ మన ట్రైన్ టనెల్ గుండా ప్రయాణిస్తూ ఒక 5 నిమిషాలు ఆగుతుంది. మనం అద్దాల కిటికీల గుండా చూస్తే బయట విస్తారంగా మంచుతో కప్పబడిన పర్వతాలు, హిమనీ నదాలు కనిపిస్తాయి. మంచు పర్వతాల అద్భుత దృశ్యాలను చూసి తిరిగి ట్రైన్ ఎక్కి టనెల్ గుండా మనము టాప్ ఆఫ్ యూరప్ చేరుకుంటాము. We are going one level down for our lunch first. Yeah. టాప్ ఆఫ్ యూరప్ చేరుకున్న తర్వాత మేము బాలీవుడ్ రెస్టారెంట్లో భోజనం చేసి డిస్కవరీ టూర్కి బయలుదేరాము. Must go climb the SOTC. Yeah. Cheers. Yeah. Yeah. Yes. Here. Yeah. Yes. Professor. Yeah. Thank you. Yes. టాప్ ఆఫ్ యూరప్ అని పిలువబడే ఈ ప్రాంతంలో 3571 మీటర్ల ఎత్తులో స్ఫింక్స్ పరిశోధనా కేంద్రం నిర్మించబడింది. ఇది యూరోప్లోనే అత్యంత ఎత్తైన శాస్త్రీయ కేంద్రాలలో ఒకటి. మేము ఎలివేటర్ ద్వారా ఈ వ్యూ పాయింట్కి చేరుకున్నాము. ఈ వేదికపై నుంచి మన కళ్ళకు ముందుగా విస్తారంగా కనిపించేవి మంచుతో కప్పబడ్డ ఆల్ప్స్ పర్వతాలు మరియు స్విస్ పర్వతాల అద్భుత దృశ్యాలు. టాప్ ఆఫ్ యూరప్ చేరుకున్న ప్రతి పర్యాటకుడు తప్పక వెళ్ళే ఒక ప్రత్యేక స్థలం అది ఏమిటంటే టాప్ ఆఫ్ యూరప్ ఫోటో ఫ్రేమ్. ఇది మంచుతో కప్పబడ్డ ప్రదేశంలో ఏర్పాటు చేసిన ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్లా ఉంటుంది. పర్యాటకులు ఇక్కడ నిలబడి జ్ఞాపకంగా ఫోటోలు తీసుకుంటారు. ఈ ఆల్పైన్ సెన్సేషన్ అనేది
ఉంగ్ఫ్రాయోచ్లో ఉన్న ఒక భూగర్భ ప్రదర్శన కేంద్రం. ఇది టనెల్లా ఉండే మార్గంలో నిర్మించబడింది. ఇక్కడ ఉంగ్ఫ్రావాన్ నిర్మాణ చరిత్ర, ఆ కాలంలో ఎదురైన కష్టాలు, పర్వత కార్మికులకు అంకితమైన స్మారక ప్రదర్శనలు చూడవచ్చు. మేము ఐస్ ప్యాలెస్లోకి వెళ్ళాము. ఇది ఉంగ్ఫ్రాయోచ్లో మంచుతో చెక్కిన ఒక అద్భుతమైన ఆకర్షణ. ఇది పూర్తిగా గ్లేసియర్ లోపల నిర్మించబడింది. గోడలు, నేల, పైకప్పు అన్నీ పారదర్శకమైన మంచుతో ఉంటాయి. అందులో మంచుతో తయారు చేసిన శిల్పాలు, జంతువుల విగ్రహాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. లోపల ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ -డిగ్రీల్లో ఉండడంతో ఒక మంచు గుహలో నడుస్తున్న అనుభూతి కలుగుతుంది. ఇది ఉంగ్ఫ్రాయోచ్ పర్యటనలో పిల్లలు, పెద్దలు ఇద్దరికీ మరుపురాని అనుభవం కలిగించే ప్రత్యేక స్థలం. గ్లేసియర్ ప్లాటో ఉంగ్ఫ్రాయోచ్లో ఓపెన్ ఎయిర్ వీక్షణ స్థలం. ఇది మంచుతో కప్పబడి ఉంటుంది. అక్కడ నుండి ఆల్ప్స్ పర్వతాలు, అలెట్ గ్లేషియర్ వంటి అద్భుతమైన దృశ్యాలు నేరుగా బయట నిలబడి చూడవచ్చు. పర్యాటకులు ఇక్కడ మంచులో నడవడం, ఫోటోలు తీయడం, ప్రకృతి అందాలను ఆస్వాదించడం చేస్తారు. ఇప్పటి వరకు మనం టాప్ ఆఫ్ యూరోప్లోని ముఖ్య ఆకర్షణలన్నింటినీ చూసాము. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే స్టేషన్ని చేరినట్లుగా మనకు గుర్తుగా ఒక సర్టిఫికెట్ కూడా ఇస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.